హలో అండి. బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఏ సైజు వారికి చంక డౌన్ ఎంత పెట్టాలా అనేది తెలియడం లేదా? అయితే నేను ఒక ట్రిక్ అనేది షేర్ చేస్తానండి. దీని ప్రకారము ఆర్మ్ లూజ్ బట్టి చంక డౌన్ ఎంత పెట్టేసుకోవాలి. అలాగైతే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతది. లూజ్ రాకుండా అనమాట. ముడతలు రాకుండా ఏ విధంగా వస్తదని చెప్పేసి వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఇప్పుడొచ్చేసి క్లాత్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. ఫస్ట్ డబల్ ఉంది కదా! తర్వాత ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే చంక దగ్గర మనకి క్లాత్ పడకుండా ఉండాలంటే అంటే మనం ఫస్ట్ ఆర్మ్ రౌండ్ ఇట్లా కొలుచుకుంటామనమాట. ఆర్మ్ రౌండ్‌కి చాలా తక్కువ ఉందనుకోండి క్లాత్‌ని ఇంకా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇదిగోండి మళ్ళీ చూపిస్తాను చూడండి. పైన మీకు మార్కింగ్ వచ్చే విధంగా చూపిస్తాను. ఫస్ట్ అయితే కిందన 2 లేయర్స్‌ని అట్లా ఉంచేయండి. దానికైతే జాయింట్ పడినా పర్వాలేదు. సో, లైనింగ్ కదండీ! లైనింగ్ అయితే జాయింట్ పడినా పర్లేదు. కాకపోతే 4 పీసులకి జాయింట్ పడే కంటే 2 పీసులకి జాయింట్ పడడం చాలా ఈజీ అనమాట. తొందరగా స్టిచ్చింగ్ కూడా అయిపోతది. సో, ఒకసారి ఇట్లా క్రాస్‌గా చూసేసుకోండి. నాకైతే ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచీలు రావాలండి. 8 ఇంచులు వచ్చాక ఖర్చు మిగలాలనమాట. అందుకోసం వచ్చేసి నేను పైన ఆ విధంగా వచ్చేటట్టుగా సెట్ చేసేసుకున్నానండి. తర్వాత కిందని క్లాత్ అనేది చూసారా ఎక్కువ తక్కువ ఎడ్జ్‌లు ఉన్నాయి కదా! ఆ ఎడ్జ్‌లు అనేది కట్ చేసేయండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తాను కదండీ! ఈ విధంగా. అయితే ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా! ఇగోండి ఇట్లా కట్ చేసేయండి. నేను ఇక్కడ ఒక ట్రిక్ అనేది షేర్ చేస్తానని చెప్పాను కదండీ! ఆర్మ్ లూజ్ ఎంతున్నా సరే అంటే మనం ఎలా సెట్ చేసేసుకుంటే కరెక్ట్‌గా ఆ చంక డౌన్ అనేది వచ్చేస్తదో ఈ వీడియోలో చెప్తానండి. సో, ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేసి అక్కడ హైప్ ఉంటది కదండీ! హైప్ ఇవ్వండి. సో, ఇప్పుడైతే కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే హ్యాండ్ పొడుగు ఎంతుందో తీసేసుకోండి. హ్యాండ్ పొడుగు తీసేసుకోండి. అలాగే మనకి ఖర్చు ఎంత కావాలో అంత తీసేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా ఖర్చు తీసేసుకోండి. తీసేసుకొని తర్వాత అదే విధంగా హ్యాండ్ హైట్ ఎంతుందో ఆ హైట్ ఈ చివర గూడా ఒకసారి మార్క్ చేసుకొని సో, ఫస్ట్ అయితే స్ట్రెయిట్‌గా ఇట్లా లైన్ అనేది గీసేసుకోండి. ఇట్లా లైన్ గీసేసినాక ఇగోండి ఇట్లా. సో, నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే హ్యాండ్ లూజ్ తీసేసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి వీళ్ళకైతే 6 ఇంచులుందండి. అయితే ఇక్కడ చూడండి ఈ 6 ఇంచులకి బైసెప్ అంటే మన హ్యాండ్ ఎక్కించిన దగ్గర స్టార్టింగ్‌లో కాకుండా మిడిల్‌లోన హ్యాండ్ అనేది కొంచెం లావుగా ఉంటది కదండీ! అందుకోసం దానికి 1 ఇంచ్ కలిపేసి ఇక్కడ 7 ఇంచులకి ఇట్లా మార్క్ చేసేసుకోండి. 6 ఇంచులు ఇక్కడ కిందననుకోండి 1 ఇంచ్ కలపండి. అంటే మీకు ఒకవేళ అదే అర్థం కాకపోతే ఇదిగోండి ఈ విధంగానే చూసేసుకోండి. క్రాస్‌గా ఇట్లా పెట్టేసుకోండి. ఈ టేప్ అనేది 8 ఇంచెస్ నాకు ఆర్మ్ రౌండ్ కావాలి కదా! ఎక్కడికి సెట్ అవుతుందో చూసేసుకోండి. ఇగోండి ఇట్లా నాకైతే ఇక్కడికి సెట్ అయిందండి. పైకి పెట్టామనుకోండి టేప్ అనేది లూజ్ అవుద్దనమాట. కిందన పెట్టామనుకోండి ఇగోండి ఇక్కడ లూజ్ అయితుంది. చూసారా? ఇట్లా అనమాట. ఈ పైకైతే పెట్టకూడదు. మనం కరెక్ట్‌గా ఇక్కడ టేప్ ఎక్కడికొస్తుందో చూసుకోండి. ఇగోండి చూసారా? ఇక్కడికి ఇలా స్ట్రెయిట్‌గా ఇలా క్రాస్‌గా పెట్టేసుకుంటే టైట్‌గా వస్తదనమాట. మీకైతే కనిపిస్తుందా లేదా? నేనైతే మళ్ళీ సెట్ చేయడానికెళ్ళాను కెమెరాని. సో, చూడండి ఈ విధంగా అనమాట. ఇలా పైకి పెడితే ఇక్కడట లూజ్ వచ్చేస్తది. కిందకి పెడితే కరెక్ట్ స్ట్రెయిట్‌గా ఇలా క్రాస్‌గా నీట్‌గా వచ్చేస్తది. ఇది చంక డౌన్ అనమాట. సో, ఇంకా కిందకి పెట్టేసామనుకోండి ఇంకా లూజ్ అక్కడ ఇంకా కిందకి వచ్చేస్తదనమాట. సో, ఇక్కడ నాకు 8 ఇంచులకైతే ఇట్లా వస్తుంది కదండీ! 9 ఇంచులకైనా సరే మీరు ఇలా క్రాస్‌గా పెట్టేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇట్లా టేప్‌ని ఇట్లా క్రాస్‌గా పెట్టేసుకుంటే మనకి సరిపోద్ది. ఇక్కడ నేనైతే 8 ఇంచుల ఆర్మ్ రౌండ్ కాబట్టి ఇట్లా సెట్ చేస్తున్నాను. చేస్తే పైకి పెడితే మాత్రం లూజ్ వచ్చేస్తదండి. అయితే అట్లా పైకి పెట్టేసి మనం ఆర్మ్ రౌండ్ పెట్టేసినా సరే తర్వాత ఇంకొక కొలుస్తాను. కొలిచేటప్పుడు ఇంకా ఎక్కువొచ్చేసిందనుకోండి మళ్ళీ అది రాంగ్ అనమాట. అట్లా గూడా రాకూడదనమాట. మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడికి ఎంతొచ్చిందో చూసేసుకోండి. చూసుకుంటే ఎంతొచ్చిందంటే చంక డౌన్ అనేది 4 ఇంచుల దగ్గర వరకు వచ్చేసిందండి. అంటే ఖర్చుతోని కలిపి. ఫస్ట్ అయితే ఇట్లా లైన్ గీసేసుకోండి. ఇగోండి ఈ లూజ్ అనేది ఇట్లా లైన్ గీసేసుకోండి. సో, లైన్ గీసేసినాక ఏం చేస్తారంటే ఇక్కడ గూడా ఇట్లా లైన్ అనేది గీసేసుకోండి. మీకు ఒకవేళ చంక డౌన్ కన్‌ఫ్యూజ్ ఉందంటే ఇది ఖచ్చితంగా చూడండి. మీకు బాగా అర్థమవుతది. తర్వాత ఈ లైన్ నుంచి ఇట్లా పెట్టేసుకొని టేప్‌ని ఇట్లా మిడిల్‌లోకి ఇట్లా మళ్ళీ మార్కింగ్ అనేది చేసేసుకోండి. కరెక్ట్‌గా లూజ్ రాకుండా ఫిట్టింగ్ కుదరాలంటే కొంచెం ఖచ్చితంగా హ్యాండ్ దగ్గరైతే బాగా కట్ చేయాలండి. సో, మళ్ళీ ఒకసారి చూసేసుకోండి. చూసేసుకొని ఇట్లా మళ్ళీ మిడిల్‌లోకి వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసేసుకోండి. చెక్ చేసుకున్నాక తర్వాత ఇగోండి ఇట్లా లైన్ అనేది గీసేసుకోండి.
ఇగోండి ఈ డబ్బా షేప్‌లో ఇట్లా లైన్ గీసేసినాక సో, నెక్స్ట్ వచ్చేసి టేప్‌ని మళ్ళీ ఈ చివర ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇట్లా పెట్టేసి మిడిల్‌లోకి ఇట్లా ఫోల్డింగ్ చేయండి. ఎంతరాని అంటే చంకడౌన్ ఎంతరాని ఇట్లా మిడిల్‌లో ఫోల్డింగ్ చేసి ఇట్లా స్ట్రెయిట్‌గా లైన్ గీసేసుకోండి. ఈ లైన్ అనేది ఏంటంటే మనం కర్వ్ అనేది తిప్పడానికనమాట. కర్వ్ అనేది గీస్తాం కదండీ! ఇగోండి మిడిల్‌లో మార్క్ పెట్టుకుంటున్నాం కదా! ఈ రౌండ్ స్కేల్ తీసేసుకోండి. ఈ స్కేల్ తీసేసుకొని చూసారు కదా! ఆ పైన పైన మార్కింగ్‌కి ఈ మిడిల్‌లోని ఇక్కడ డాట్ పెట్టాను కదండీ! ఈ డాట్‌కి ఇట్లా టచ్ అయ్యేటట్టుగా ఈ స్కేల్‌ని ఇట్లా ప్లేస్ చేసేసుకోండి. తర్వాత ఈ స్కేల్‌ని ఇట్లా తిప్పండి. తిప్పేసినాక మళ్ళీ ఈ షేప్‌లోన అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ అంటే ఈ స్కేల్‌ని మనం అడ్జస్ట్ చేసుకొని మనం ఈ రౌండ్‌లోన మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్‌గా ఒక లైన్ గీసేసుకోండి. సో, చూడండి తర్వాత ఈ లైన్ దగ్గర ఒక 35 ఇంచుకి ఇట్లా మార్క్ చేయండి. 0.75కి ఇట్లా మార్క్ చేశామనుకోండి. ఇదేమొచ్చి బ్యాక్ సైడ్‌కొస్తదండి. ఈ ముందు గీసేది ఫ్రంట్ వైపు అనమాట. సో, తర్వాత ఈ స్కేల్‌ని తీసేసుకోండి మళ్ళీ. ఈ రౌండ్ స్కేల్ ద్వారా కరెక్ట్‌గా వచ్చేస్తదండి. నీట్‌గా వచ్చేస్తదనమాట. మళ్ళీ ఇట్లా గీయండి. ఇగోండి ఇక్కడికి ఇట్లా గీసేసినాక, తర్వాత మళ్ళీ స్కేల్‌ని ఇట్లా తిప్పండి. మనం చూసుకోండి నీట్‌గా ఏ విధంగా వస్తుందో ఇట్లా చూసేసుకొని, మళ్ళీ ఆ స్టార్టింగ్ మనం ఖర్చు పెట్టాం కదండీ! ఆ ఖర్చు దగ్గరికి మళ్ళీ ఇట్లా గీసేసుకోండి. సో, చూసారా ఎంత నీట్‌గా వచ్చేసింది కదా! రౌండ్ షేప్ అనేది. ఒకవేళ కొత్త వారికైతే కన్‌ఫ్యూజ్‌గా ఉంటే మాత్రం 1కి 2 సార్లు చూడండి. చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో, ఇక్కడ చూడండి చంకడౌన్ అనేది వచ్చేసింది కదండీ! మనం ఈ చంకడౌన్ వచ్చేసినాక ఈ రౌండ్ దగ్గర కూడాను మళ్ళీ ఒకసారి కొలుచుకోవాలండి. అంటే ఆర్మ్ రౌండ్ ఎంతుందో దానికి మనము కరెక్ట్‌గా సెట్ చేసి పెట్టామా లేదని ఆర్మ్ రౌండ్ అనేది కొలవాలనమాట. ఇట్లా ఆర్మ్ రౌండ్ అనేది లూజ్‌గా రాకుండా కూడా ఈ క్రాస్‌గా ఇట్లా చెక్ చేసుకోవాలండి. సో, ఫస్ట్ వచ్చేసి ఇగోండి ఒకసారి ఒకవేళ పైకి పెట్టేసి ఇంకా ఒకవేళ 9 ఇంచీలు ఉందనుకోండి ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా క్రాస్‌గా పెట్టేసి ఇట్లా మార్క్ చేసేసుకోండి. చూసారు కదా! చంకడౌన్ అనేది ఇంకా నేను పైకి పెట్టేసాననుకోండి అక్కడ లూజ్ వచ్చేస్తదనమాట. సో, చూడండి లూజ్ వచ్చేస్తది. అందుకు అలా రాకుండా చూసుకోవాలి. సో, చూడండి ఇగోండి చంకడౌన్ పెట్టేసాక మనము రౌండ్ గీసేసినాక మళ్ళీ ఒకసారి ఇట్లా చెక్ చేసేసుకోండి. ఇట్లా చెక్ చేసుకుంటే కరెక్ట్‌గా 8 ఇంచీలు వచ్చిందో లేదని చూసుకోండి. ఆర్మ్ రౌండ్ ఎంతైనా సరే మీరు అలా విధంగా చెక్ చేసుకోండి. ఒకవేళ 9 ఇంచీలు అనుకోండి మళ్ళీ ఇట్లా పెట్టేసుకోండి. పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ గానీ లూజ్ వచ్చేసినా లేదంటే ఎక్కువున్నా సరే అక్కడ మళ్ళీ ఫిట్టింగ్ అనేది పోద్దండి. అందుకోసం ఈ టేప్‌ని క్రాస్‌గా పెట్టేసుకొని ఎక్కడికి ప్లేస్ అవుతుందో కరెక్ట్‌గా చూసేసుకుంటే మాత్రమే ఈ చంకడౌన్ అనేది వచ్చేస్తదండి. సో, మీకైతే అర్థమైందో లేదో నాకైతే కామెంట్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకో షార్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఏ విధంగా కొలవాలని చెప్పేసి. ఇగోండి ఇట్లా. ఫస్ట్ రౌండ్ గీసేస్తాం కదా! ఆ రౌండ్ మీద పెట్టేసి మళ్ళీ ఒకసారి కొలుచుకోవాలండి. పైకి పెట్టేసి కొంచెం చేశాననుకోండి ఇక్కడ చూసారా లూజ్ వచ్చింది 9 ఇంచీలు వచ్చింది. అదే నాకు ఆర్మ్ రౌండ్ 8 ఇంచీలు కాదండి. కొంచెం పైకి పెట్టేసి నేను ఇందాక చూపిచ్చానా, చూపిస్తే ఏంటంటే నాకు లూజ్ వచ్చేసిందండి. అలా రాకుండా ఉండాలంటే డౌన్ అనేది పెట్టేసుకోవాలనమాట. సో, చూడండి మార్కింగ్ మీద ఇలా కట్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ మీద కట్ చేస్తున్నాం కదండీ! అది బ్యాక్ సైడ్ ఎళ్తది. ఈ ఇంకోటి మార్కింగ్ చేసాం కదండీ! అది లోపల సైడ్ వెళ్తదనమాట. ఇక్కడ కట్ చేసేసుకోండి చిన్న చిన్న కట్సు. తర్వాత ఈ 2 లేయర్‌ని ఇట్లా ఓపెన్ చేసేసి మనము ఇక్కడ క్లోత్ అనేది ఇట్లా తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకుంటే కరెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది హ్యాండ్స్ బాగా కుదురుతాయండి. లూజ్ రాకుండా నీట్‌గా వచ్చేస్తది. అలాగే హ్యాండ్స్ దగ్గర ముడతలు రాకుండా అయితే ఇట్లా చేయాలి. ఫ్రంట్ పార్ట్‌లో కూడా కొంచెం నీట్‌గా కట్ చేసుకుంటే సరిపోద్దండి. సో, అయిపోయిందండి హ్యాండ్స్ ఈ విధంగా కటింగ్ చేసుకుంటే ఇంతేనండి వీడియో. ఒకవేళ వీడియోలో ఏదైనా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. చంకడౌన్ గురించి అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొక షార్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. సో, ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.